కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 24వ అనంతపురం జిల్లా సింగనమల మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలను సమీకరించడంలో ఉద్యమించడంలో ముందున్నామన్నారు. బీజేపీ నేతలు మహమ్మద్ ప్రవక్తను విమర్శలు చేయడంతో ముస్లిం సోదరులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశంలో ప్రధాని హోంమంత్రి ఉన్నారా లేరా అని ప్రశ్నించారు. అభ్యంతరకరంగా మాట్లాడిన బీజేపీ నేతలతో గల్ఫ్ దేశాల్లో భారత్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రధానమంత్రికి గౌరవం ఉంటే సుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రావాల్సిందిగా కోరుతున్నాం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమణయ్య గారి వేదిక మీద రావాల్సి పరిగెత్తిస్తున్న మన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి వేదిక మీద రావాల్సిందిగా మనందరం కోరుతున్నాం. మళ్ళీ ఈరోజు అప్పు తెస్తా ఉన్నారు. నువ్వు మద్యపాన నిషేధం అని చెప్పావు, పాదయాత్రలో చెప్పావు, ఎన్నికల మీటింగులో చెప్పావు, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు, దశల వారీగా నిషేధం అమని చెప్పి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఈరోజు మద్యం అమ్ముతామని చెప్పి నువ్వు అప్పు తెస్తా ఉన్నావు. ఖచ్చితంగా మాట తప్పావు, మడమ తిప్పావు, మోసం చేశావు. మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీకు చేతనైతే మద్యపాన నిషేధాన్ని అమలు చేయి. నువ్వు చేత కాకపోతే చేతగాని దద్దమ్మనని ప్రజల ముందు ఒప్పుకోమని చెప్పి కూడా ఇవాళ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. చెప్పిన మాట, ఇచ్చిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట తప్పినందుకు నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ప్రజల క్షమాపణ కోరాలని కూడా డిమాండ్ చేస్తాం. పదే పదే చెప్పింది ఏమంటే నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలను కూడా గెలిపించండి, ఎంపీలు కూడా గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచుతాను, వాళ్ళకు ప్రత్యేక హోదా సాధిస్తాను, విభజన హామీలని కూడా సాధిస్తానని చెప్పాడు. మరి తర్వాత గెలిచిన తర్వాత మన అవసరం వారికి ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఏమీ చేయలేము, అడుగుతూనే ఉంటాం తప్ప సాధించేది ఏముండదు అన్నాడు. మరి తర్వాత ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓట్లు వేయమని ఇవాళ వారు అడుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యుల ఓట్లు ఇవాళ వాళ్ళకి చాలా అవసరం ఉంది. అందుకోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో వారికి ఓటు వేసే ముందుగా ఈ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం పైన మాట్లాడండి. సాక్షాత్తు పార్లమెంట్లో ఏదైతే మనకి ఇస్తామని చెప్పారో వాటిని ఇవ్వకుండా 8 ఏళ్ల పాటు మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి సరైన సమయము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి ఓట్లు వేసే ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కొరకు, విభజన హామీల అమలు కొరకు ఒత్తిడి తేవాలి. ఆ రకంగా చేయకపోతే ఈ రాష్ట్రానికి బీజేపీనే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ద్రోహం చేసిన వాళ్ళ లిస్టులో చేరుతాడు. ఇవాళ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన స్పందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు, పైగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పాడు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పాడు. పైగా అధికారంలోకి వచ్చిన వెంటనే 800 వైన్ షాపులు తగ్గించాడు. తగ్గించడమే కాదు, ప్రతి సంవత్సరం కూడా 20% తగ్గిస్తూ 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను అన్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? మద్యం ఏరులై వారిస్తూ ఉన్నాడు. 2014లో మన రాష్ట్రానికి మద్యం ద్వారా ఆదాయము 6,914 కోట్లు. ఇవాళ ఆదాయం ఎంత? 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అది కూడా చాలకుండా ఇవాళ